ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే కరెంట్ లేదు. నేనైతే ఉప్మా వేస్తున్నా నైట్ డిన్నర్ కోసం. ఉప్మా వేసినాక ఆయిల్ వేసి ఆయిల్లో పల్లీలు వేసాను. పల్లీలు వేగాయి. నేనైతే ఉప్మా కోసం వీళ్ళు ప్రిపేర్ చేసుకున్నానని మిర్చి ఉన్న ఐటమ్స్ అయితే అలా కట్ చేసి పెట్టుకున్నా. మిర్చి, ఆనియన్, టమాటో, కరివేపాకు, కొత్తిమీరకి అయితే అలా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇలా జీలకర్ర ఆవాలు వేస్తున్నా. జీలకర్ర ఆవాలు వేసాను. ఇప్పుడు చిల్లీస్ ప్లస్ ఆనియన్స్ వేసాను. ముందుగా రవ్వను అయితే వేయించి పెట్టుకున్నాను నేను. ఇది నైట్ డిన్నర్ కోసం ఫ్రెండ్స్. కరెంట్ అయితే ఇప్పుడే వచ్చింది. నా అదృష్టం ఏమో, అందుకే కరెంట్ వచ్చింది. ఈరోజు అయితే ఫుల్ టైర్డ్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే బండగోడ పెడుతున్నాను వీడియో తీశాను కదా. ఆ బండగోడ పెట్టాక వాళ్ళైతే లోపల పార్ట్లో అంతా ఓపెన్గా వదిలేశారు. దాంట్లో అయితే మా బాబు స్కూల్కి పోయి మధ్యాహ్నం వచ్చాడు. వాళ్ళకైతే హాఫ్ డే ఉంది. వెళ్ళి రాగానే మేమైతే ఇద్దరం కలిసి నేను ఎత్తిస్తుంటే మా బాబు పోసాడు. కొద్దిసేపు మా బాబు పోసిస్తుంటే నేను అలా ఎత్తిచ్చాను. అలా వేగినాయి. అందుకే ఫుల్ టైర్డ్ అయినాం. అలాగే ఇంటి చుట్టూరు వర్షం పడుతుంది కాబట్టి గడ్డి బాగా వచ్చేసింది. అది కూడా కొంచెం తీసేసినాం, లేదంటే పాముల భయం అని. ఇదిగో ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నా. పైకి కొంచెం కొత్తిమీర కూడా వేసాను. తర్వాత ఇగో టమాటా వేస్తున్నా. టమాటా వేగగానే ఈసారి అయితే టమాటా వేస్తున్నా ఫ్రెండ్స్. లాస్ట్ చేసినప్పుడు వీడియోలో టమాటా వేయలేదు. టమాటా వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీనికైతే టమాటా చట్నీ ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఫ్రై అవుతుంది. దీంట్లో నేనైతే ఇవి కొంచెం త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేస్తే అయితే త్వరగా మగ్గిపోతాయి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే సరిపడా అంత వేసుకున్నా. రవ్వ అయితే ఇంత వేయించి పెట్టుకున్నాను. టమాటాలు అయితే మగ్గినాయి, అందుకనే ఎసరు పోసేస్తున్నా. ఫుల్ పెట్టేసుకున్నా. నేనైతే కొంచెం ఉండాలని పోసుకుంటున్నా కాబట్టి వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నా. వాటర్ అయితే ఎక్కువ వేసేసాను. ఇది మసులుతుంది. ఇది మసలేలోపు చేతులు చూడండి గడ్డి వీకి ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. చేతులు చూడండి గడ్డి వీకినందుకు గ్రీన్గా ఎలా ఏర్పడుతున్నాయో. అవి సబ్బలతో దవ్వుకుంటూ తీసాను ఫ్రెండ్స్. బాగా టైర్ అనిపిస్తుంది. ఇక్కడ నైట్ చేయాలి కాబట్టి చేస్తున్నా. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. ఒక 2 ముళ్ళల గడ్డి కోసాను. మాకెళ్ళి పాముల భయం ఫ్రెండ్స్, అందుకనే ముందే క్లీన్గా ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. చూడండి ఇలా ఎసరు వచ్చిందా. ఇప్పుడైతే ఈ లోపే మా అక్క వచ్చింది. నేను ఫోన్ చేస్తే ఎందుకు లేవడతలేవనేసి వచ్చి అడుగుతూ ఉంటే ఆ లోపే ఇది పొంగు వచ్చేసింది. పొంగు అంటే పొంగది, కానీ ఎవరైనా వచ్చినప్పుడైతే టక్కున పొంగుతుంది. ఏదంటే అది. మా అక్కకి చేయడానికి ఓపిక లేదంట. జొన్న రొట్టెలు కావాలంట. ఇక్కడ మా లైన్లో చివరన జొన్న రొట్టెలు చేస్తుంది ఒక ఆంటీ దగ్గరికి మా బాబుని తీసుకొని వెళ్దామని వచ్చింది. ఇక ఉప్మా అయితే ఇలా రెడీ అయింది. నేనైతే టమాటా వేసాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక మూత తీసి అయితే కలిపాను. హోటల్ స్టైల్లో అయితే ఉప్మా ఇలాగే వేస్తారు. మేమైతే ఇవాళ హోటల్ స్టైల్ లాగా టమాటాలు అన్నీ వేసి ఇలా వేసాం. లాస్ట్గా కరివేపాకు కూడా వేసాను. చూడండి క్యారెట్ కూడా వేసాను. ఒక 5 మినిట్స్లో అయితే ఉప్మా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా ఉప్మా నచ్చినట్టయితే, నేను ప్రిపేర్ చేసే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా కష్టానికి కొంచెం ఫలితం చూపెట్టండి ఫ్రెండ్స్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొన్ని వీడియోలు ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ మరి.